హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి కియా సిరోస్. అండ్ ఈ కార్ మెయిన్ అట్రాక్షన్ దీని లుక్స్. చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది కార్, నార్మల్ కార్ లాగా అయితే కనిపించదు. అండ్ చాలా మందికి ఈ డిజైన్ అయితే నచ్చలేదు. అండ్ కొంతమంది అయితే దీన్ని వ్యాగనార్తో పోలుస్తున్నారు. వ్యాగనార్ కొద్దిగా పెద్ద సైజ్ వ్యాగనార్ లాగా ఉందని చెప్పేసి. అండ్ మా విజార్డ్ అయితే దీన్ని డిఫెండర్ అంటున్నాడు. ఇక్కడ ఈ పార్ట్ చూస్తే డిఫెండర్ లాగా అనిపిస్తుంది అంట వారికి. రకరకాలుగా పిలుస్తున్నారు దీన్ని. అండ్ ఓవరాల్ గా మన డిజైన్ చూడడానికి మాత్రం కొద్దిగా విచిత్రంగా వెరైటీగా అయితే ఉంది. ఈ కార్ మొత్తం మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ లో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ ఉంది, 1 లీటర్ పెట్రోల్ ఇంజన్, అండ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది వచ్చేసరికి ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఇది. అండ్ దీని ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ చెప్తున్నాను నేను. ఆన్ రోడ్ మీకు 10,85,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు టాప్ మోడల్కి వెళ్ళాలనుకుంటే ఇది HTX ప్లస్ ఆప్షనల్. దీనిలో మీకు ఎడాస్ ఇవన్నీ వస్తాయి. ఇది వచ్చేసరికి 22 లక్షల వెళ్ళిపోతుంది ప్రైస్ ఆన్ రోడ్కి మీరు తీసుకోవాలనుకుంటే. ఆ ప్రైస్ రేంజెస్లో ఇది ఉంటుంది. వీడియో మనం కంప్లీట్ డీటెయిల్గా చూద్దాం. ఇది కార్ చూడడానికి ఎలా ఉంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ ప్రైస్కి ఇది వర్తా కదా అన్ని మనం చూద్దాం. ఫస్ట్ మనం ఫిజికల్ ఓవర్ చూస్తే మాత్రం ఫ్రంట్ సైడ్ చూస్తే ఈ డిజైన్లో ఒకటి నాకు నచ్చింది. అండ్ వీళ్ళు మిస్టేక్ చేసింది వచ్చేసరికి ఈ లైట్స్ ఉన్నాయి ఏదైతే హెడ్ లైట్స్ కానీ బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ కానివ్వండి మరీ కార్నర్కి అయితే ఇచ్చారు. ఎందుకంటే లాంగ్ రన్లో మీరు కార్స్ యూస్ చేస్తే మీకు తెలుస్తుంది సైడ్స్ ఎక్కువ మనకి స్క్రాచెస్ పడుతూ ఉంటాయి, ఎక్కువ టచ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు కొంచెం అటు వేయాల్సింది హెడ్ లైట్ వాటిని మరీ కార్నర్కి తీసుకొచ్చేసారు. హెడ్ లైట్స్ కానీ డిఆర్ఎల్స్ కానీ మొత్తం మీకు LED వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఫ్రంట్. అండ్ 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి దీనిలో. ఫ్రంట్ కెమెరా ఇక్కడ కనిపిస్తుంది మీకు. అండ్ ఎడాస్ కూడా ఉంటుంది, రాడార్ కూడా ఉంటుంది. రాడార్ బేస్డ్ ఎడాస్ ఇది. నెక్స్ట్ ఇంకా సైడ్ ప్రొఫైల్ చూస్తే ఫస్ట్ టైర్స్ నుంచి వద్దాం. టైర్స్ ఇది టాప్ మోడల్ మీకు 17 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి. బేస్ మోడల్ మీకు 15 ఇంచ్ టైర్స్ వస్తాయి. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇవి 215/55 R17. ORVM's ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ కెమెరా కూడా ఉంది. 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి దీనిలో. అండ్ ఇది వచ్చేసరికి డోర్ హ్యాండిల్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్తో వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి దీనిలో మీకు 45 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వస్తే బ్యాక్ సైడ్ షార్క్ ఫిన్ యాంటెనా ఇచ్చారు, రేర్ వైపర్, డిఫాగర్. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు హాలోజన్ ఉన్నాయి. అండ్ మిగతా అంతా LED ఇచ్చారు లైట్స్. ఇది వచ్చేసరికి రేర్ పార్కింగ్ కెమెరా అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మనం బూట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి కియా కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉంది. దీన్ని మీరు మొబైల్తో కూడా కనెక్ట్ చేయొచ్చు. యాప్తో మీరు లాక్ చేయడం, అన్లాక్ చేయడం, కార్ని స్టార్ట్ చేయడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ ఏదైతే బ్యాక్ సీట్స్ ఉన్నాయో ఇవి మీకు రిక్లైన్ చేయొచ్చు, ముందుకి వెనక్కి జరపొచ్చు. సో ఒకవేళ మీరు మొత్తం వీటిని కరెక్ట్ పెట్టారు అనుకోండి, బూట్ స్పేస్ వచ్చేసరికి దగ్గర మీకు 465 లీటర్స్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు లగేజ్ ఎత్తాలి, కొద్దిగా హైట్ అయితే ఉంటుంది, ఎత్తి పెట్టాలి. అండ్ లోపల స్పేర్ వీల్ కూడా ఇచ్చారు. అండ్ దీని ప్రొఫైల్ వచ్చేసరికి 195/65 R15. నెక్స్ట్ మనం బ్యాక్ సీట్కి వెళ్ళి చూద్దాం. దానికంటే ముందు కార్ డైమెన్షన్స్ తెలుసుకోవాలి మనం. డైమెన్షన్ వచ్చేసరికి ఇది మీకు 4 మీటర్ కంటే తక్కువ వస్తుంది. సబ్ 4 మీటర్ కేటగిరీ కిందకు వస్తుంది SUV ఇది. దీని లెంత్ వచ్చేసరికి 3995 mm, ఒక 5 mm తక్కువ, 4 మీటర్ లెంత్ అనమాట. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 190 mm ఉంటుంది. వీల్ బేస్ వచ్చేసరికి 2550 mm ఉంటుంది, 2550 mm. అండ్ హైట్ వచ్చేసరికి కార్ది 1.68 మీటర్ ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి 1.8 మీటర్ విడ్త్ అయితే ఉంటుంది. అండ్ ఈ కార్కి మెయిన్ హైలైట్ బ్యాక్ సీట్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సీట్లో మీరు కూర్చున్నప్పుడు మీకు చూడండి టై సపోర్ట్ కూడా చూడండి చాలా బాగుంది. నార్మల్గా మనకి ఈ బడ్జెట్లో ఉన్న కార్స్ బ్యాక్ సీట్ అంత కంఫర్టబుల్గా అయితే ఉండవు. దీనిలో మీకు బ్యాక్ సీట్ చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ అండర్ టై సపోర్ట్ కానివ్వండి, హెడ్ రూమ్ కానివ్వండి, అండ్ నీ రూమ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి దీనిలో స్పెషల్ ఏంటంటే బ్యాక్ సీట్లో మీకు ఇవి సన్ బ్లైండ్స్ కూడా ఇచ్చారు. మీకు లగ్జరీ కార్స్లో మీరు చూస్తారు. సో దీనిలో మీకు సన్ బ్లైండ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సీట్స్ కూడా మీకు వెంటిలేషన్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. కాకపోతే బ్యాక్ సీట్స్ మాత్రం ఓన్లీ మీకు ఈ ఏరియా మాత్రమే, మీరు ఏదైతే కూర్చుంటున్నారో ఈ సీట్ పెడతారు కదా, ఈ ఏరియా మాత్రమే మీకు వెంటిలేషన్ అయితే వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ ఏదైతే మీకు వీపుకు ఉందో వీపుకి వెంటిలేషన్ అయితే రాదు. ఫ్రంట్ మీకు మొత్తం కంప్లీట్ వెంటిలేటెడ్ అవి. అండ్ ఇంకా బ్యాక్ సీట్ మీరు మూవ్ కూడా చేయొచ్చు, ఇట్లా ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయొచ్చు అండ్ రిక్లైన్ కూడా చేయొచ్చు. సో మీరు కంఫర్టబుల్ కూర్చోవచ్చు బ్యాక్ సీట్స్. చూడొచ్చు ప్రశాంతంగా మీరు బ్యాక్ సీట్ అయితే రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీకు అయితే లగ్జరీ కార్స్లో ఉన్న ఫీలింగ్ అయితే మీరు బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడు ఉంటుంది. సో మీరు డ్రైవర్ కార్ ఇచ్చేసి మీరు బ్యాక్ సీట్లో ఎంజాయ్ చేయాలనుకుంటే బ్యాక్ సీట్స్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయవు. బ్యాక్ సైడ్ మీకు మిడిల్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ అయితే ఉండదు, ఫిక్స్డ్ ఉంటుంది. మిగతా ఇద్దరికి అటు ఇటు కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్ అయితే మాత్రం ఇది ఫిక్స్ అయితే కాదు, ఇది మీరు మూవ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ముగ్గురు ప్యాసింజర్కి 3.4 సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు. అండ్ ISOFIX చైల్డ్ సీట్స్ ఉన్నాయి, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. మిడిల్లో అయితే మాత్రం హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది. మిడిల్ ప్యాసింజర్ మాత్రం హైట్ పెరుగుతుంది, కొద్దిగా హైట్లో కూర్చున్నట్లు ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కొద్దిగా హార్డ్ అయితే ఉంది. కాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, కింద మీకు పెద్దగా హంప్ అయితే ఏం లేదు.
కొద్దిగా ఫ్లాటే అనిపిస్తుంది. కాళ్ళు అయితే మాత్రం ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సెంటర్లో చూడొచ్చు ఎయిర్ ప్యూరిఫైర్ అయితే ఉంది. దీనిలో మీకు ఏసీ వెంట్స్ ఉన్నాయి, 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పెట్టి ఇక్కడ కొద్దిగా స్టోరేజ్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సీట్స్కి మీకు మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు గ్రాబ్ హ్యాండిల్ హుక్ ఉంది, రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది, సేమ్ అటు సైడ్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇచ్చారు. అంటే మీరు ఎక్కడైతే మీరు చేయబెట్టుకుంటారో సో ఇక్కడ మీకు సాఫ్ట్ టచ్ అయితే ఉంది. సో మీకు బ్యాక్ సైడ్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ అయితే మీరు ఫీల్ అవుతారు. మనం ఫ్రంట్ సీట్స్కి అయితే వెళ్దాం. అండ్ ఫ్రంట్ సీట్స్ కూడా మీకు వెంటిలేషన్ బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ నుంచి మీరు ఆన్ చేయొచ్చు. అండ్ అటు సైడ్ కూడా ఉంటుంది, ప్యాసింజర్ సైడ్ కూడా. ఇక్కడ వచ్చేసరికి మీకు అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. లైక్ మీరు ఓఆర్ఎంస్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. విండోస్ ఉన్నాయి, అన్ని మీకు పవర్ విండోసే, 1 టచ్ అప్ అండ్ డౌన్తో వస్తున్నాయి. హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. మొత్తం మీకు 8 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇంకా లోపలికి వచ్చేస్తే మీరు ఫ్యూయల్ లిడ్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. అండ్ బోనెట్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడైతే ఇచ్చారు. ఆటో హోల్డ్ కూడా ఇక్కడే ఇచ్చారు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఇక్కడైతే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు హెడ్ రైడ్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం స్టీరింగ్ వీల్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది మీకు సర్కిల్ స్క్వేర్ కాంబినేషన్లో అయితే వస్తుంది. అండ్ లెదర్ వ్యాప్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ స్టీరింగ్ వీల్కి చాలా బటన్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ బటన్ వచ్చేసరికి మీరు ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో దాన్ని కంట్రోల్ చేయొచ్చు, వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. మోడ్స్ అంటే మీరు FM వీటి మధ్య స్విచ్ అవ్వచ్చు. అండ్ కింద చూస్తే మీకు 2 డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు డ్రైవ్ మోడ్కి. డ్రైవ్ మోడ్ మీరు క్లిక్ చేస్తే 3 మోడ్స్ అయితే ఉన్నాయి, ఈకో, నార్మల్, స్పోర్ట్. అండ్ ట్రాక్షన్ క్లిక్ చేస్తే ట్రాక్షన్ వస్తారు మీకు స్నో, మడ్, శాండ్. మీరు ఏ కండిషన్ నడుపుతున్నారో అదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మీకు కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు వీటిని యూజ్ చేసి. అండ్ ఇవి మీరు ADAS ఫంక్షన్స్ కూడా ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ చేయొచ్చు. అండ్ ఆటోమేటిక్ మోడల్ కాబట్టి ఇక్కడ మీకు పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ సీట్స్ కూడా మీకు కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సీట్స్కి వెంటిలేషన్ ఉంది చెప్పే కదా, మీకు వెంటిలేషన్ కంప్లీట్ సీట్కి అయితే వస్తుంది. బ్యాక్ కూడా మీకు వెంటిలేషన్ అయితే వస్తుంది. అండ్ హైట్ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ సీట్ని, డ్రైవర్ సీట్ని. అండ్ డ్రైవర్ సీట్కి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. కాకపోతే ఇది మీకు ఓన్లీ ఇక్కడ చూడొచ్చు, ఈ మీకు సీట్ రిక్లైన్ చేయడానికి అండ్ ఫ్రంట్ బ్యాక్ చేయడానికి మాత్రం మీకు ఎలక్ట్రికల్గా పనిచేస్తుంది. హైట్ మాత్రం మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక్క సీటే మీకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ప్యాసింజర్ సీట్ కూడా మీకు రాదు. బయట నుంచి చూడడానికి మీకు కార్ అంత బాగా అనిపించి ఉండకపోవచ్చు, కానీ లోపలికి వచ్చి కూర్చుంటే మాత్రం ఇంటీరియర్స్ మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తాయి. మొత్తం మీకు చూడడానికి కొద్ది ప్రీమియం అయితే అనిపిస్తుంది. దీనిలో మీకు 2 12.3 ఇంచ్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. మధ్యలో మీకు 5 ఇంచ్ ఏసీ కంట్రోల్స్ కూడా మీకు ఒక స్క్రీన్ అయితే ఉంది. కాకపోతే ఇది మీకు కనపడదు. మీరు డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ వీల్ దీనికి అడ్డొస్తూ ఉంటుంది. స్క్రీన్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇది మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో వస్తుంది, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తోటి. అండ్ ఇక్కడ ఇంకోటి బాగా నచ్చింది నాకు, మొత్తం ఇంత పెద్ద స్క్రీన్ ఉన్నా కానీ కొన్ని వీళ్ళు ఫిజికల్గా బటన్స్ అయితే ఇచ్చారు. ఇది చాలా యూస్ఫుల్ మీకు. లైక్ వాల్యూమ్ ఇక్కడ నుంచి మీరు ఫిజికల్ కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు, పెంచవచ్చు. అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా మీరు ఫిజికల్ బటన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు ఏసీని కంట్రోల్ అయితే చేయొచ్చు. దీనిలో మీకు లెవెల్ 2 ADAS అయితే ఉంటుంది. ADAS ఇక్కడ మీకు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్కి, లైన్కి, పసిటీ వీటన్నిటికి సపరేట్ బటన్స్ అయితే ఇచ్చారు. లేకపోతే మీరు ఇక్కడ నుంచి కూడా వాటిని యాక్టివేట్ చేయొచ్చు. ఇక్కడ సెటప్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తే డ్రైవర్ అసిస్టెన్స్ అని ఉంటుంది. సో దీనిలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మీరు ఇవన్నీ మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. చూడొచ్చు, మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవన్నీ వద్దనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు నచ్చని ఆఫ్ చేసుకోండి. మీకు కొంతమందికి స్టీరింగ్ ఆటోమేటిక్గా తిరగడం ఇష్టం ఉండవు, అవన్నీ మీరు ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మాత్రం ఇది కూడా మొత్తం కంప్లీట్ డిజిటల్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు స్పీడోమీటర్ ఉంది, రైట్ సైడ్ RPM మీటర్ ఉంది. అండ్ మిడిల్లో వచ్చేసరికి మీకు మిగతా అన్నీ కనిపిస్తుంది. ఇక్కడ రేంజ్ కూడా కనిపిస్తుంది 545 కిలోమీటర్స్ అని చెప్పేసి. అండ్ ఈ మిడిల్లో వచ్చేసరికి మనం రీఫిల్ చేసిన దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగా, ఎంత మైలేజ్ వచ్చింది, అవన్నీ. అండ్ ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు అది కనిపిస్తుంది. TPMS కూడా దీనిలో అయితే ఉంటుంది ఈ కార్లో మీకు. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 Type-C పోర్ట్స్ ఇందాక చూసామని, ఇక్కడ కూడా మీకు 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు ఫోన్ని. ఇది వచ్చేసరికి గేర్ లివర్. అండ్ ఇది వచ్చేసరికి స్టార్ట్ స్టాప్ బటన్, పార్కింగ్ సెన్సర్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేయొచ్చు. అండ్ కెమెరాస్ 360 డిగ్రీ కెమెరాస్ ఇక్కడ నుంచి మీరు యాక్టివేట్ చేయొచ్చు. 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆర్మ్రెస్ట్ కింద కూడా కొద్దిగా పర్స్ పెట్టుకునేంత స్పేస్ అయితే ఉంది, మరీ ఎక్కువ స్పేస్ అయితే లేదు. అండ్ గ్లౌ బాక్స్ విషయానికి వస్తే ఇది పెద్దగానే ఉంది, కాకపోతే కూల్డ్ అయితే కాదు ఇది. అండ్ మీకు IRVM కూడా మీకు ఇది ఆటో డిమ్మింగ్తో వస్తుంది. అండ్ పానరామిక్ సన్ రూఫ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఈ లెవెల్లో మీరు దీన్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ ఏమి వ్యానిటీ మిర్రర్ అయితే లేదు. ఇటు సైడ్ అయితే మాత్రం మీకు మిర్రర్ ఉంది, లైట్ అయితే లేదు. అండ్ సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలామంది ఇష్టపడతారు. దీనిలో మీకు సన్ గ్లాస్ హోల్డర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు లైట్ కంట్రోల్స్, లైట్ బాటిల్ అన్ని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ కార్ మీకు 2 ఇంజన్ ఆప్షన్స్లో వస్తుంది. ఒకటి పెట్రోల్ ఇంజన్, ఇది వచ్చేసరికి నేను నడిపేది డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్, అది టర్బో పెట్రోల్ ఇంజన్.
అండ్ అది వచ్చేసరికి మీకు పవర్ 120 HP పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 172 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్. అది 3 సిలిండర్ పెట్రోల్ 3 సిలిండర్ ఇంజన్, ఇది 4 సిలిండర్ ఇంజన్. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇది సేమ్ ఇవే ఇంజన్స్, ఈ పెట్రోల్ డీజిల్ ఇంజన్స్ మీరు హ్యుండాయ్ వెన్యూలో చూడొచ్చు అండ్ కియా సోనెట్లో కూడా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మీకు 115 HP పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి దీనిలో ఎక్కువ ఉంటుంది, 250 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టార్క్ కూడా మీకు 1500 RPM నుంచి 2750 RPM ఈ రేంజ్లో అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇది రఫ్ రోడ్స్ నడుపుతాను నేను. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే స్టీరింగ్ అయితే మాత్రం చాలా లైట్ ఉంది, కాకపోతే ఇది మీకు ఫ్లాట్ ఉంది. టాప్ బాటమ్ కొద్దిగా ఫ్లాట్ అయితే అయింది. దీన్ని ఏమంటారంటే స్క్వేర్ ప్లస్ సర్కిల్ కాంబినేషన్ అనమాట. ఇది స్క్విర్కిల్ అని అంటారు. సో ఈ స్టీరింగ్ వీల్ షేప్ అయితే అలా ఉంటుంది. సో నార్మల్ మీరు రౌండ్ స్టీరింగ్ వీల్కి అలవాటు పడితే మాత్రం మీది కొద్దిగా టైం పడుతుంది మీకు అలవాటు అవ్వడానికి. స్టీరింగ్ రెస్పాన్స్ బాగుంది అండ్ చాలా లైట్ ఉంది స్టీరింగ్. ఫీడ్బ్యాక్ కూడా బాగుంది స్టీరింగ్ వీల్ది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే మొత్తం రఫ్ లోడ్స్ నడుపుతున్నాను ఇప్పుడు. సస్పెన్షన్ లోపలికి అయితే మీరు ఫీల్ అవుతారు. మీకు నార్మల్గా ఎటువంటి గుంటలు లేనప్పుడు అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది, రైట్, చాలా సాఫ్ట్ ఉంది లోపల. సస్పెన్షన్ బాగుంది. ఎప్పుడైతే మీరు గుంటల్లో వెళ్తారో, ఇప్పుడు నేను వెళ్ళాను, సో ఇట్లాంటి చోట్ల మీరు కొంచెం ఖచ్చితంగా లోపలికైతే ఫీల్ అవుతారు. మోస్ట్లీ మీరు ఒకవేళ హైవేలో స్మూత్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా సాఫ్ట్ ఉంది సస్పెన్షన్, మీకు బాగుంది. ఇక్కడ మనకి 2 బటన్స్ ఇచ్చారు ఫిజికల్గా, డ్రైవ్ మోడ్, ట్రాక్షన్ మోడ్ అని చెప్పేసి. సో డ్రైవ్ మోడ్లో ప్రెస్ చేస్తే మనకి ప్రెస్ చేస్తే ఈకో, నార్మల్, స్పోర్ట్. ఇప్పుడు స్పోర్ట్లో పెట్టాను నేను. స్పోర్ట్లో పెడదాం, చూద్దాం, పుష్ చేద్దాం ఇది ఎంతవరకు ఎంత ల్యాగ్ ఉంటుందో. దీనిలో ఖచ్చితంగా ల్యాగ్ అయితే ఉంటుంది. డీజిల్ ఇంజన్ ఇది, అది కూడా పవర్ జస్ట్ మీకు 115 ఉంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఇది. ఇప్పుడు 100 రీచ్ అయ్యాం మనం. చాలా టైం పడుతుంది 100 వెళ్ళడానికి మీరు. అండ్ కార్ మీరు ఇనీషియల్గా పుష్ చేయాలి, ఇనీషియల్గా మీరు టేక్ ఆఫ్ చేయాలి, మీరు ఏమన్నా ఓవర్టేక్లు చేయాలంటే మాత్రం కొద్దిగా కష్టం, చాలా ల్యాగ్ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో మీకు ఏదైతే టార్క్ ఉందో 250 Nm టార్క్ ఉందో అది మీకు హైయర్ RPMలో వస్తుంది. 1500 RPM పైన వస్తుంది. 1500 to 2000 RPM మధ్యలో చాలా స్వీట్ స్పాట్ ఇది. 80 to 100, ఒకవేళ 90 ఆ స్పీడ్లో మీరు 1700 RPM 1800 RPMలో వెళ్తున్నప్పుడు చాలా స్మూత్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది డీజిల్ ఇంజన్ కాబట్టి హైవేస్లో మీరు క్రూజ్ చేయాలనుకుంటే స్మూత్గా వెళ్ళిపోవచ్చు. అది ఇనీషియల్గా మాత్రం మీకు చాలా ల్యాగ్ అయితే ఉంటుంది. ఇది ఫన్ టు డ్రైవ్ కార్ అయితే కాదు. ఒకవేళ మీరు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం పెట్రోల్ ఇంజన్ మీకు కొద్దిగా పంచి ఉంటాయి. దీనిలో కూడా మీకు పెట్రోల్ ఇంజన్ DCT గేర్ బాక్స్తో వస్తుంది. కాకపోతే మీకు ఈ డైమెన్షన్స్ చూసారు కదా, ఈ డైమెన్షన్స్తో మీరు రైడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కష్టం ఈ కార్లో. ఒక మీరు ఫన్ టు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం i20 N-Line ఉంటుంది, దానికి వెళ్ళొచ్చు మీరు. ఒకవేళ మీరు SUVలో కావాలనుకుంటే స్కోడా కైలాక్ ఉందిగా, అది కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది డ్రైవింగ్ పరంగా. వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది మీరు జస్ట్ స్మూత్ రిలాక్స్ డ్రైవ్ కోసం ఈ కార్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ పెద్ద ఇష్యూ అయితే కాదు, ఎందుకంటే దీనిలో మీకు 190 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది SUV కాబట్టి. సేఫ్టీ పరంగా దీనిలో మీకు level 2 ADAS కూడా ఇచ్చారు. ఇది కెమెరా బేస్డ్ అయితే కాదు, వీళ్ళదే సోనెట్ ఉంటుంది కదా, సోనెట్ మీకు కెమెరా బేస్డ్ ఉంటుంది, ఇది రాడార్ బేస్డ్. సో కంప్లీట్ level 2 ADAS అయితే దీనిలో మీకు ఉంటుంది. సో మీరు లైన్ కీప్ అసిస్ట్ కానివ్వండి, లైన్ డిపార్చర్ వార్నింగ్ కానివ్వండి, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. సో మీకు ఏదైతే level 2 ADASలో ఫీచర్స్ ఉంటాయో అవన్నీ దీనిలో అయితే మీకు ఉంటాయి. ఒకసారి మనం level 2 ADASని చెక్ చేద్దాం. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేద్దాం. కాకపోతే ఫ్రంట్ మనకు ఒక వెహికల్ ఉంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయొచ్చు. ముందు ఒక లారీ దొరికింది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేద్దాం. పట్టుకుంది అదే బ్రేక్ వేసుకుంటుంది. మరీ స్లో ఉంది, కాకపోతే ఇది లారీ మరీ స్లోగా వెళ్తుంది. ఇది కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తుంది అది ఉన్నంత వరకు ముందు. నేనైతే ఏమీ టచ్ చేయట్లేదు అసలు. లైన్ కీప్ అసిస్ట్ ఉంది కదా, సో అది కూడా ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. సో అదే స్టీరింగ్ తిప్పుకుంటుంది, ముందు వెళ్ళే వెహికల్ స్పీడ్ని అయితే అదే డిటెక్ట్ చేస్తుంది, అదే బ్రేక్లు వేసుకుంటుంది. సో ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. రియల్ లైఫ్లో మీరు ఎవరైనా అసలు దీన్ని యూజ్ చేశారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది మామూలుగా మనం టెస్ట్ చేయడానికి, చెక్ చేయడానికి, దీని తప్పితే రియల్ లైఫ్లో అంత కాన్ఫిడెంట్గా అయితే నాకు తెలిసి ఎవరు యూజ్ చేసి ఉండరు. ఒకవేళ మీరు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ యూజ్ చేస్తుంటే మీరు ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారు, ఎంత దాన్ని మీరు నమ్ముతారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. చూడొచ్చు అడ్జస్ట్ చేసుకుంటుంది, బాగా పని చేస్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ బాగా పని చేస్తుంది. కాకపోతే మీరు ఇది లైన్ కీప్ అసిస్ట్ ఉండగా దీన్ని కూడా మీరు ఆన్ చేయాలి. అండ్ బటన్స్ ఇచ్చారు ఫిజికల్గా, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇది క్రూజ్ కంట్రోల్ బటన్.
బాగానే పనిచేస్తుంది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. ఈ లెవెల్ 2 ADASతో పాటు దీనిలో మనకి ఎయిర్ బ్యాగ్స్ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ABS, EBD, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంటుంది, అది ఆటోమేటిక్ మోడల్స్లో వస్తుంది. ఆటోమేటిక్లో మీకు పెడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి. మొత్తం 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. అండ్ ఇంకా దీనిలో మీకు 360 కెమెరాస్ ఉంటాయి అండ్ బ్లైండ్ వ్యూ మానిటర్ ఉంటుంది. అంటే మనకి నాకు బాగా నచ్చుతుంది హ్యుండాయ్ కియా కార్స్లో మనం ఇండికేటర్ వేసామనుకోండి 360 కెమెరాస్ ఉంటాయి ORVMస్కి. సో దాని నుంచి మనకి రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో లెఫ్ట్ సైడ్ వ్యూ వేస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సేఫ్టీ పరంగా అన్నీ ఇచ్చారు. కాకపోతే దీనిలో మనకి ఇట్లాంటి రేటింగ్లు అయితే ఇంకా ఏం పొందలేదు. గ్లోబల్ NCAP కానివ్వండి, భారత్ NCAP కానివ్వండి, ఇట్లాంటి రేటింగ్స్ అయితే ఇంకా ఏం పొందలేదు. చూడాలి ఎంత స్కోర్ చేసిద్దో. సేఫ్టీ పరంగా అయితే మాత్రం ప్రజెంట్ అయితే అన్ని ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా దీనిలో మీకు 8 స్పీకర్ హార్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. ఒకసారి సౌండ్ విందాం. సౌండ్ మీకు హార్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ కాబట్టి మీరు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కార్ మైలేజ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 17 to 18 మధ్యలో 17.5 అట్లా క్లెయిమ్ చేస్తున్నారు. మాకు తెలిసి అంతైతే రాదు. మీకు డీజిల్ ఇంజన్ అయితే మీకు కొద్దిగా మైలేజ్ ఎక్కువే వస్తుంది. డీజిల్ ఇంజన్ ఒక మీకు 14-15 అట్లా వస్తే, పెట్రోల్ మీకు 12-13 ఆ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో లాంగ్ రన్లో తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇది 8.5 km/లీటర్ చూపిస్తుంది రీఫ్యూయల్ చేసిన దగ్గర నుంచి. కొత్త కార్ కాబట్టి మనం అప్పుడే దీన్ని మైలేజ్ అయితే మనం జడ్జ్ చేయలేం. కొద్దిగా మార్కెట్లోకి వచ్చి ఎక్కువ కాలం వాడితే అప్పుడు మన మైలేజ్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది మాత్రం 17, అంత అయితే రాదు. మ్యాక్సిమం అది మైండ్లో తీసేయండి, అసలు 15 లోపే. ఇంకా ఈ కార్ ప్రైజింగ్ విషయానికి వస్తే ఇది మీకు 2 ఇంజన్ ఆప్షన్స్ చెప్పాను. పెట్రోల్ ఇంజన్ మీకు మాన్యువల్ బేస్ మోడల్ HTK. ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు ఆన్ రోడ్ దగ్గర 11 లక్షల పడుతుంది, 10,80,000 అట్లా పడుతుంది. ఎక్స్ షోరూమ్ దాన్ని 8.99 lakh ఉంటుంది. మీకు ఆన్ రోడ్ ఖచ్చితంగా 11 దాకా వెళ్ళిపోద్ది. ఒకవేళ మీరు డీజిల్లో తీసుకోవాలనుకుంటే డీజిల్ కూడా బేస్ మోడల్ మాన్యువల్లో ఉంటుంది. అది మీకు 14 లక్షల దాకా పడుతుంది. రెండింటి మధ్య 3 లక్షల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు టాప్ మోడల్కి వెళ్ళాలి. ఒకవేళ ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ మీకు కావాలి, ADAS ఇవన్నీ కావాలంటే మాత్రం ఇది మీకు HTX ఆప్షనల్లో వస్తాయి, టాప్ మోడల్లో వస్తాయి. సో అవి ప్రైజెస్ విషయానికి వస్తే పెట్రోల్ ఇంజన్ మీకు దగ్గర 20,80,000 ఆన్ రోడ్ పడుతుంది. డీజిల్ ఇంజన్ దగ్గర 22 lakhsకి వెళ్ళిపోద్ది. 22 lakhsకి వెళ్ళిపోద్ది ఈ కార్ మీరు తీసుకోవాలనుకుంటే. సో అక్కడ టాప్ మోడల్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇది ప్రైస్ ఎక్కువ అని చెప్పవచ్చు. సో ఒకవేళ మీరు బేస్ మోడల్ కానీ లేకపోతే HTK ప్లస్, సో అంతవరకు మీరు వెళ్ళగలిగితే ఈ ADAS ఫీచర్స్ ఉండవు. టాప్ మోడల్ ADAS అయితే ఉంటాయి. అండ్ బేస్ మోడల్లో కూడా మీకు మ్యాక్సిమం కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. బెటర్ మీరు కారు షోరూమ్కి వెళ్ళండి, టెస్ట్ రైడ్ చేయండి. ఒకవేళ మీకు కార్ నచ్చింది అనుకోండి, అక్కడ కూర్చొని మోడల్స్ గురించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ మోడల్ ఏమి ఉంటాయి. సో మీకు తగ్గట్టు మీకు ఏమేమి ఫీచర్స్ కావాలో దాని తగ్గట్టు మీరు ఒక మోడల్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి ఆటోమోటివ్ కియా నాగోల్ షోరూమ్ ఇది. సో ఒకవేళ మీ దగ్గరలో ఉంటే ఒకవేళ టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వేరియంట్స్ సంబంధించి వాళ్ళని అయితే అడగొచ్చు, ప్రైజింగ్ గురించి వాటి గురించి. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే బేస్ మోడల్స్కి వెళ్ళండి. బేస్ మోడల్ కానీ HTK ప్లస్ కానీ ఆ రేంజ్ వరకు ఓకే. కానీ 22 లక్షలు పెట్టి మీరు దీన్ని తీసుకునే బదులు క్రేటా ఇలాంటివి వస్తే కొద్దిగా యాడ్ చేసుకుంటే మీకు బెటర్ ఉంటాయి అవి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది కియా సిరోస్? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మనం ఇంకో కార్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.